సమైక్య తరపున శుభాకాంక్షలు. తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, యోగా అంటే నథింగ్ బట్ జీవన శైలి అని చెప్పేసి మన శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని మేము ఈ నలుగురు వల్ల సమాజాన్ని మార్చలే కానీ ఖచ్చితంగా ఈ రోజు నుంచైనా ఖమ్మం ప్రజలతో పాటుగా తెలంగాణ ఆంధ్ర ప్రజలందరూ కూడా ఈ యోగా విధానాన్ని, యోగా నియమాలు నేర్చుకొని నేరరహిత, డ్రగ్స్ రహిత, కల్తీ రహిత, మత్తు రహిత ప్రపంచాన్ని నిర్మించాలని యోగ భారతం ఏర్పరచుకుందాము. యోగ తెలంగాణ ఎంత ముద్దు, నవ్వు జనులు చూడ నా జన్మ ధన్యంబు, వేదనాపు నవ్వు వెంకటన్న. అనేక శాస్త్రాలు, అనేక వైద్య పరికరాలకు మించినటువంటి గొప్ప శాస్త్రం యోగ శాస్త్రం. ప్రాణాయామంతో శక్తిని పెంచుకోవడం, అనేక రకాలైనటువంటి యోగ విధానాలు ఉన్నాయి. ఎంతో సులువైనటువంటి సహజమైన సంప్రదాయమైనటువంటి భారతీయ విద్యని మనందరం కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదా లేదా? ముందు తరాలకు అందించాలా వద్దా? బోలో ఆనంద్ భారత్ కి, ఆరోగ్య భారత్ కి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న హైకోర్టులో 28 జూలైన హైకోర్టులో పిల్లేశాను. కేజీ నుంచి పీజీ వరకు యోగ శాస్త్రాన్ని పాఠ్యాంశంగా పెట్టమని పిల్లేశాను. నిన్న డేట్ ఇచ్చారు. జూలై 3వ వారంలో మళ్ళీ హీరింగ్ వస్తా ఉంది. మనం అనుకున్న కోరిక సాధించబోతున్నాం. కాబట్టి ఆనంద్ భారత్ కి, ఆరోగ్య భారత్ కి. మిత్రులారా, హైదరాబాద్ లా ప్రయోగ యూనివర్సిటీ తరఫున, తర్వాత ఖమ్మం యోగా ధ్యానం మనందరి తరఫున ప్రతి ఆదివారము సర్టిఫికెట్ కోర్సు ఉచితంగా నేర్పించడానికి లయన్స్ భవన్లో సెంటర్ ఓపెన్ చేశాము. ఈ సెంటర్ కు మీ పిల్లలని చిన్ననాటి నుంచే నేర్చుకుంటూ ఆనందంగా ఉండటం, నేర్చుకునే విద్యకి మీరు అందరూ వచ్చి ప్రతి ఒక్కళ్ళు, ప్రతి కుటుంబంలో యోగా థెరపిస్ట్గా, ఆచార్య బోధకులుగా ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి శక్తిగా ఉండి దేశాన్ని ముందుకు చేసుకోవాలని కోరుకుంటూ మీ మరికంటి వెంకట అడ్వకేట్. నమస్కారం. హైదరాబాద్ లా ప్రయోగ యూనివర్సిటీ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు మా పేరు నందు ఖమ్మంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి యోగా సెంటర్స్ అభ్యాసకులు అందరూ కూడా, ప్రసిద్ధమైనటువంటి యోగా గురువులు కూడా మరి మా గ్రౌండ్ నుంచి ఈరోజు ప్రత్యేకంగా ఆయుష్ డిపార్ట్మెంట్ వారితో సహా మరి ఈరోజు మేము గొప్ప ర్యాలీ నిర్వహించాము. దాదాపు 200 మంది యోగా సాధకులు ఈరోజు మరి యోగాపై అవగాహన కోసం, ప్రజలపై అవగాహన కోసం చెప్పి ఈరోజు గొప్ప ర్యాలీ నిర్వహించాం. దయచేసి ప్రతి ఒక్కరం కూడా ప్రతిరోజు యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. దయచేసి యోగా భారత్గా మనం అందరం కూడా సాధిద్దాం. థ్యాంక్ యూ. మరి ఎప్పటిలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మా పేలుంగుల నందు ఉదయం 6 గంటలకు ఎంతో ఘనంగా నిర్వహించుకోబోతున్నాము. చాలామంది మరి నడక సాధకులు వస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు డ్రెస్ కోడ్ పాటిస్తున్నారు. తప్పనిసరిగా వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని వస్తారు. ఆ రోజు ఇంటర్నేషనల్ యోగా ప్రోటోకాల్ అనుసరించి మరి మా గ్రౌండ్ నందు మరి యోగా డే ఎంతో ఘనంగా నిర్వహిస్తాం. ముఖ్యంగా మాకు సహాయ సహకారం అందిస్తున్నటువంటి వర్తమాన్ యోగా సెంటర్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. యోగా ధ్యాన సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఖమ్మం నగరంలో ఈరోజు ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క యోగా సంస్థకి, ప్రతి ఒక్కరికి ఇచ్చేసిన మీరందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, 21వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు పటేల్ స్టేడియంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతుంది. దీనికి నాగమన కశ్యప్ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జడ్జి గారు, అదేవిధంగా కమిషనర్ పోలీస్ గారు, అధికారులు, జిల్లా అధికారులంతా, ఆయుష్ డిపార్ట్మెంట్ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అందరూ హాజరవుతున్నారు. మీరు మన యోగా సాధకులందరూ కూడా మీరు రావడంతో పాటు మీ మిత్రులని, మీ బంధువులందరినీ కూడా ఆదివారం 21వ తేదీ ఉదయం 6 గంటలకి పటేల్ స్టేడియంకి అందరినీ తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ, వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారీ ఎత్తున ఏర్పాటు చేయడం పటేల్ స్టేడియంలో ఉదయం 6:30 గంటలకు చెప్తే ప్రోగ్రాం